వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడిన మహనీయులు జ్యోతిరావు పూలే, వావిలాల సరళాదేవి. జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు పాత ఊరు వంతెన వద్ద ఉన్న జ్యోతిరావు సావిత్రిబాయి పూలే విగ్రహాల వద్ద ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకురాలు వావిలాల సరళాదేవి మాట్లాడుతూ, జ్యోతిరావు పూలే బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి, వారి హక్కుల కోసం పోరాటం చేసిన మహనీయులన్నారు. అదే బాటలో నేడు సీఎం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ బాబు బీసీలకు వెన్నుదండులుగా ఉండి బీసీలకు సంక్షేమ పథకాలతో పాటు గౌరవాన్ని కల్పిస్తున్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వావిలాల సరళాదేవి, గుబ్బల శ్రీనివాస్, కడియాల సూర్యనారాయణ, గుమ్మళ్ళ హనుమంతు, తోట యేసు, సిపిఎం నాయకులు మురళీకుమార్, తామరాపు రమణమ్మ, చింతలపూడి సన్యాసిరావు, చుంచుల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జ్యోతిరావు పూలే గారి వర్ధంతి సందర్భంగా తలుపులో జ్యోతిరావు పూలే గారికి జోహార్లు అర్పించడానికి వచ్చిన బీసీ ఈరోజు బడుగు బలహీన వర్గాలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా స్వేచ్ఛతో ఇలా ముందుకు వచ్చి మాట్లాడుతున్నామంటే వారి గురించి అహర్నిశలు వారి అభివృద్ధి కోసం పాటుపడాలి. ప్రతి వెనకబడిన జాతి వర్గం ముందుకు రావాలి. ప్రతి మహిళ అభివృద్ధిలో మంచి మార్గంలో నడవాలని మన దేశంలో మొట్టమొదట ఆలోచించిన మహోన్నతమైన వ్యక్తి మరి మహాత్మా శ్రీ జ్యోతిరావు పూలే గారని ఈరోజు తెలియజేసుకుంటున్నాను. ఆ రోజుల్లో అగ్రవర్ణాల ముందు నిలబడడమే తప్పుగా, చదువుకోవడమే నేరంగా, మరి ఎన్నో అష్ట కష్టాలని వెనకబడిన వాళ్ళు పెట్టేవారు. వారు నడుస్తున్నప్పుడు మరి వెనకబడిన వర్గాల వాళ్ళు చెప్పులు తీసి వండుట ఎండలైనా సరే పక్కన నుంచోవాలే తప్ప వారు ముందు నడవడానికి కూడా సాహసించేవారు కాదు. వారు చదువుకోవడం తప్పు, మహిళలు బయటకు వస్తేనే కనిపిస్తేనే నేరం. అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ప్రతి వెనకబడిన కులం కూడా మరి అభివృద్ధి చెందాలి, ప్రతి మనిషి స్వేచ్ఛగా జీవించాలి, అభ్యుదయ భావాల్లో ఉండాలని మొట్టమొదట ఆలోచించి బీజం వేసిన మహోన్నతమైన వ్యక్తి మరి జ్యోతిరావు పూలే గారు.